తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మనం ఏదైతే మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వాతావరణం బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ని బట్టి మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది. అదే ఇప్పుడు మన సంస్కృతి అండి. 200 సంవత్సరాల క్రితం ఎడ్ల బండిలో ఉన్నదే సంస్కృతి ఇప్పటికీ ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న సంస్కృతి ఇదే సంస్కృతి. ఆ ఆలోచన మనం మారకపోతే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగులో ఉన్న అందము అదంతా పోతుందండి. సో నేను యాక్చువల్లీ తెలుగుతనాన్ని కాపాడడానికి కోసం అంటున్నాను. ఇలా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండకండి దయచేసి. మనలో వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకొని, అలాగే హింసని డైరెక్ట్గా మనం ఫేస్ చేయాలి, కానీ దాన్ని జస్టిఫై చేసే ఆలోచన పోవాలి. దాన్ని తెలుగు సంస్కృతిగా చూపించే ఏదైతే నడుస్తుందో ఇది తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా ఛానల్స్కి వాళ్ళందరికీ మహిళల బట్టల మీద డిస్కషన్ ఆపేయండి. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు అనేది పబ్లిక్ డిస్కషన్కి సంబంధించిన టాపిక్ కాదు. ఎవరికి ఏం బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు. దాన్ని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఇది వేసుకోవాలా, ఇక్కడికి వెళ్తే అది వేసుకోవాలా, అక్కడికి వెళ్తే ఇది వేసుకోవాలా, బికినీ వేసుకొనియండి, బుర్కా వేసుకొనియండి, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం. ఇది అసలు పబ్లిక్ డిస్కషనే కాదు. అలాగే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాడు, ఈ పనికిరాని ఇవన్నీ చూడడం మానేయండి ప్లీజ్. మీరు చూస్తున్న కొద్దీ వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. ఇది అసలు పబ్లిక్ డిస్కషన్ ఉండకూడదు అని అందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. I want to request and tell everybody that a woman's body, it's not a public debate. And ఒకరి సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ అ మోరల్ కోట్. ఇందాక సజ్జయ్ గారు చెప్పినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా 2021, 2022, 2023 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఒక్క ఏజ్ గ్రూప్ అనేది లేదండి. చిన్న పిల్లల నుండి, పాక్సో యాక్ట్ నుండి, మ్యారీడ్ విమెన్ వరకు కూడా, సింగిల్ విమెన్, సేఫ్టీ అనేది లేదు. మనము యాజ్ అ కంట్రీ, యాజ్ అ కల్చర్ ప్రోగ్రెస్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, గాంధీ గారు చెప్పారు, ఒక విమెన్ లేట్ నైట్ కూడా సేఫ్గా రోడ్డు మీద వెళ్తుంది అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అని. ఆ ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ మన ఇండియన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a, వీ కెన్ ఎక్స్ప్రెస్ ourselves the way we want to. Freedom of speech, freedom of expression. So ప్రతి ఒక్కళ్ళకి ఆ రైట్ ఉంది. ఆర్టికల్ 21(a, ఇట్ గివ్స్ us the right to life and dignity. సో లాస్లో అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చిందండి. సో ఇండియన్ కల్చర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు, ఆర్ యూ ఫాలోయింగ్ ద లా? ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ విమెన్, మోరల్ పోలీసింగ్ అంటే వస్త్రధారణ పైన ఎలా వేసుకోవాలి, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. నోబడీ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ అనదర్ విమెన్ దట్ వే. నేను ఒక బైక్ రైడర్ని. 2024లో స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పెచువేటర్స్ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే, ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025లో, ఎర్లీ 2025లో ఒక జర్మన్ టూరిస్ట్ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని పాక్సో ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.